హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. వర్షం పడుతుందనమాట, బయట బాగా వర్షం పడుతుంది అనేసి అయితే నైట్ డిన్నర్కి అయితే ఇలా సింపుల్గా ఏదైనా డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేసేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ బంగాళదుంపలు, మిల్ మేకర్ ఇవన్నీ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నాను ఏంటని. వెదర్ చల్లగా ఉంది కదా, ఏవైనా నైట్ డిన్నర్కి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తాను. కర్రీ ప్రిపేర్ చేసే ఓపిక లేదు అంటే మా హస్బెండ్ అయితే నీ ఇష్టం ఏదైనా ప్రిపేర్ చెయ్యు అంటే ఇలా వెజిటేబుల్ బిర్యానీ లాగా అదే చేసేద్దాము అనేసి అయితే చేసేస్తున్నాను. డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అంటే మధ్యాహ్నం అలా వర్షం పడిందనమాట. ఏమి అసలు కుక్ చేయాలనిపించలేదు. అందుకనే ఇటువైపు అయితే బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ ఇటువైపు అయితే బిర్యానీ రైస్ అయితే పెట్టుకున్నా. ఇలా రెడీ తీసుకురండి. చూడండి, ఇటువైపు అయితే రైస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట, ఇటువైపు ఎగ్స్. ఈరోజు నైట్కి అయితే సింపుల్గా ఎగ్ బిర్యానీ అనమాట. ఎగ్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడైతే బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ కొద్దిగా కసంబరం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అదే లైట్గా అయితే లాగించేద్దాము నైట్కని. అయితే ఈ మినీ డైలీ రొటీన్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్